హలో అందరికీ చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు డీఎం చేశారండి. అక్క వారాహి నవరాత్రులు చేయాలంటే చాలా భయమేస్తుంది. అమ్మ చాలా శిక్షిస్తుందంట కదా. మాకు పూజ చేయాలంటే భయమేస్తుంది అని చాలా మంది మెసేజ్ చేశారండి. ముందుగా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అమ్మ శిక్షించే అమ్మ కాదు. అమ్మ చూపు మన మీద పడిందంటే మనం అసలు చాలా అదృష్టవంతులండి. ఇంతకన్నా నేను ఇంకొక మాట చెప్పలేను మీకు. అలా కాదు, మీరు ఏదైనా ఎదుటి వాళ్ళని శిక్షించడం కానీ, ఎదుటి వాళ్ళని సూటిపోటి మాటలు అనడం కానీ, వాళ్ళ మీద చెడు ప్రయోగాలు చేస్తే కనుక అమ్మకు అస్సలు నచ్చదు. అప్పుడు మిమ్మల్ని శిక్షిస్తుంది. నార్మల్గా అయితే మనము ఎలాంటి తప్పు చేయకుండా ఉంటే అమ్మ అస్సలు శిక్షించదండి. అమ్మ ఎప్పుడూ మనల్ని చల్లగా చూస్తుందన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, వారాహి అమ్మవారు లలితామ్మవారి దగ్గర దండ సైనికురాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే వరాహమూర్తి స్త్రీ రూపమే ఈ వారాహి అమ్మవారండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు టైం లేదు, మీకు ఆఫీసులకు వెళ్ళిపోవాలి, పొద్దున్నే వెళ్ళిపోవాలి, బిజినెస్లకు వెళ్ళిపోవాలి, మాకు టైం లేదు అనుకున్న వాళ్ళకి నేను మీకు ఇక్కడ విశేష నామాలను చెప్తున్నానండి. 7 నామాలు ఉన్నాయి. ఈ 7 నామాలు చదవడం వల్ల పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కానివ్వండి, డబ్బు సమస్యలు కానివ్వండి, నరదిష్టి సమస్యలు కానివ్వండి, సంతాన సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే తొలగిపోతాయి అని చెప్పి నానుడుందండి. ఇప్పుడు ఆ విశేష నామాలేంటో చూసేద్దాం. మొదటిది శ్రీ దశభుజాయై నమః, శ్రీ అష్టాదశభుజాయై నమః, శ్రీ బీజ ప్రేరితాయై నమః, శ్రీ కిరాత వారాహ్యై నమః, శ్రీ ధూమ్ర వారాహ్యై నమః, శ్రీ లఘు వారాహ్యై నమః, శ్రీ సింహ వారాహ్యై నమః. నవరాత్రుల్లో ఈ రోజులో ఒక్కసారి చదువుకున్నా చాలా మంచిది, అస్సలు మిస్ కాకండి. ఇంకొక విషయం ఏంటి అంటే, నవరాత్రుల్లో రోజు తలస్నానం చెయ్యాలా పొద్దున సాయంత్రం అని అడుగుతున్నారండి. అస్సలు అవసరం లేదండి. మొదటి రోజు చెయ్యండి. టాయిలెట్కి వెళ్తే మాత్రం సాయంత్రం చేయండి. ఎందుకంటే ఇది సాయంత్రం పూజ కాబట్టి టాయిలెట్కి వెళ్తే సాయంత్రం చేయండి. ఓకేనా? ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకొక చిన్న విషయం అండి, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.